తిరుమల శ్రీవారి పరాకమణి దొంగతన ఘటనకు సమర్థించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పరాకమణి అనేది కోట్లాది భక్తుల నమ్మకంతో కూడిన పవిత్ర సంపద అని గుర్తు చేశారు. అలాంటి అంశంపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమన్నారు. టీటీడీ వ్యవహారాల్లో పారదర్శకత, భద్రత అత్యంత కీలకమని, గతంలో జరిగిన తప్పులను సమర్థించడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. దేవాలయాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, నాయకులు హుందాగా వ్యవహరించాలన్నారు. పరాకమణి ఘటనపై నిజాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా స్పష్టమైన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్తాం. ఎందుకంటే ఈ దేశంలోనే ప్రపంచంలోనే అవినీతి ఏ విధంగా చెయ్యాలి, అవినీతి డబ్బుని లీగలైజ్ చేయటం అలవాటైంది. ఎందుకంటే 2014-9లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి సొమ్ము సంపాదించాడో, సిబిఐ కేసులు ఏ విధంగా వచ్చాయో మనం చూసాం. అవన్నిటిని కూడా మోసుకుంటూ వస్తూనే ఉన్నాడు. తర్వాత 2019-24లో ఆయన చేసినటువంటి అవినీతి అనేది వేల కోట్లు, లక్షల కోట్లు, ఇసుకలో, మందులో ఎక్కడ పడితే అక్కడ దోచేసి దాన్ని అంతా కూడా లీగలైజ్ చేసినటువంటి సందర్భం ఉంది. వాటన్నిటి గురించి పోతే చాలా పెద్ద ఇదవుతుంది. అందుకని అలాంటి పెద్ద కొట్టేసే కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి చిన్న తప్పుగా కనపడుతుంది. కానీ ఇది డబ్బు ఎంత అనేది కాదు. 11 రూపాయలు కొట్టేసినా, 11 కోట్లు కొట్టేసినా, 11,000 కొట్టేసినా కేసు కేసే. మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా హిందూ మతం మీద దాడి చేయటమే మీ బాధ్యతగా పెట్టుకుని నడుపుతున్నటువంటి వ్యవహారం. ఇక అసలు విషయానికి వస్తే రవికుమార్ ఎంత డబ్బులు కొట్టేశాడు,